ఓకే. హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చి బ్యాక్గ్రౌండ్ జాబ్ టు రన్ ఎంఆర్పి. ఓకే, ఎంఆర్పి రన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మామూలు జనరల్గా మనం ఎంఆర్పి రన్ చేయాలంటే MD01 లేదంటే MD02 ఇలా రన్ చేస్తాం కదా. ఇవన్నీ ఏంటంటే లైక్ మాన్యువల్గా చేయటం అనమాట. బట్ రియల్ టైంకి వచ్చేటప్పటికి ఎంఆర్పి అనేది నాన్ బిజినెస్ అవర్స్లో రన్ చేస్తాం. సో నాన్ బిజినెస్ అవసరం రన్ చేస్తాము. అండ్ దట్ టు ఎంఆర్పి అనేది ఎప్పుడెప్పుడు రన్ అవ్వాలి, లైక్ అవర్లీ బేసిసా, లైక్ డైలీ బేసిసా, వీక్లీ బేసిసా, డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. వాట్ ఎవర్ మేబీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎంఆర్పి ఎలా రన్ చేయాలంటే ఎంఆర్పి కంటూ ఒక రన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ పర్సన్ పెట్టుకోవాలి, ఒక స్పెసిఫిక్ టైం అలొకేట్ చేసుకోవాలి కంపెనీ. సో ఇవన్నీ లేకుండా ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ ఆటోమేటిక్గా ఎంఆర్పి రన్ అయ్యేటట్టు. ఓకే, దీనివల్ల అంటే టైం కన్జ్యూమ్ అవుతుంది, మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది, టైం తగ్గుతుంది. ఓకే, సో ఎంఆర్పి బ్యాక్గ్రౌండ్ జాబ్ ఎలా క్రియేట్ చేయాలంటే మామూలుగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి మనం ఒక వేరియంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్రియేటింగ్ వేరియంట్ నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. వేరియంట్ క్రియేట్ చేసుకోవాలి. టీ కోడ్ వచ్చి ఎండిబిటి. ఎండిబిటి ఎండిబిటి ఎండిబిటి. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చి స్కోప్ క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని ప్లాంట్స్కి ఒకేసారి రన్ అవ్వాలని. స్కోప్ స్కోప్ ఆఫ్ ది స్కోప్ క్రియేషన్. స్కోప్ క్రియేషన్ స్కోప్ క్రియేషన్ అంటే ఒకేసారి ఎన్ని ప్లాంట్స్కి రన్ అవ్వాలని. టీ కోడ్ వచ్చి క్రియేషన్. టీ కోడ్ వచ్చి OM0E. ఓకే, థర్డ్ వన్ వచ్చి జాబ్ క్రియేషన్ అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ జాబ్ క్రియేషన్. జాబ్ క్రియేషన్ వచ్చి SM36. ఓకే, ఈ జాబ్ క్రియేట్ అయింది చూసుకోవడానికి వచ్చి స్టేటస్ చెక్ చేసుకోవడానికి వచ్చి SM37. ఓకే, ఈజీగా ఉంటుంది, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎస్ఐపిలోకి వెళ్దాం. ఓకే, ముందుకైతే ఒక మెటీరియల్ ఉంది దగ్గర ఉండాలి. MM03 ఓకే, మెటీరియల్ ఉంది. దీనికి వచ్చి మనం ఫస్ట్ వేరియంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వేరియంట్ ఎలా క్రియేట్ చేస్తాం? వేరియంట్ అంటే టీ కోడ్ వచ్చేటప్పటికి MDBT చెప్పుకున్నాం కదా. MDBTకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఉందా, వేరియంట్ క్రియేట్. ఆ క్రియేట్ అని క్లిక్ చేసి ఒక వేరియంట్ నేమ్ తీసుకుంటున్నాను. నేను మహేష్ అని తీసుకుంటున్నాను. జనరల్గా నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ తీసుకుంటున్నాను మహేష్. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ వేరియంట్. కంటిన్యూ. ఓకే, స్కోప్ ఆఫ్ ప్లానింగ్ క్రియేట్ చేయమంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక స్కోప్లో ఎన్ని ప్లాన్స్. స్కోప్ ఎలా క్రియేట్ చేస్తామంటే OM0E. ఓకే, ఇక్కడికి వచ్చి న్యూ ఎంట్రీస్. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఈ సీక్వెన్స్లో ఓకే న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ కావాలి మాకు? 1100 ప్లాంట్ రన్ అవ్వాలి ఒకేసారి, 1200 ప్లాంట్ రన్ అవ్వాలి, 1300 ప్లాంట్ రన్ అవ్వాలి. వీటికి సపరేట్ ఎంఆర్పి ఏరియాస్ ఉంటే సపరేట్ ఎంఆర్పి ఏరియాస్, లేదా ప్లాంట్ నేమ్ ఉంటే ఈ ప్లాంట్ నేమ్స్ యాడ్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత సేవ్ చేసిన ఆ స్కోప్ ఐడి ఇక్కడ ఇస్తాం. మనం ఎంఆర్పి చెప్పుకున్నాం కదా స్కోప్స్ అన్ని. ఇక్కడ నేను జనరల్ ఇప్పుడు ఒక ప్లాంట్కి రన్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 2 ప్లాన్స్ రన్ చేసిన, 3 ప్లాన్స్ రన్ చేసిన ఒకటే. జస్ట్ మీ చూపించడం కోసం నేను చూపించాను. ఓకే, ఇప్పుడు ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ యాట్రిబ్యూట్స్కి వెళ్దాం. ఎంఆర్పి షుడ్ బి యూజ్డ్ స్కోప్ అప్. ఓకే, స్కోప్తో రన్ చేద్దాం. స్కోప్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ వచ్చి డిస్క్రిప్షన్ వేస్తున్నాం మహేష్, లేదంటే ప్లాంట్ 1100 జాబ్, బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకే,
ఇది తీసుకున్న తర్వాత ఓకే ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ జాబ్, మనం ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ జాబ్కి రన్ చేస్తున్నాం. ఓకే ఓకే వేరియంట్ మహేష్ అనేది క్రియేట్ అయింది. వేరియంట్ మహేష్ క్రియేట్ అయితే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే బ్యాక్గ్రౌండ్ జాబ్ అని ఎలా స్లాష్ SM36T కోడ్ యూస్ చేసుకుని నా జాబ్ నేమ్ ఏంది మహేష్ కదా, మహేష్ అని ఇస్తున్నాను. ఎంటర్. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేటప్పటికి ఇది అబాపర్స్ ఇస్తారు, ఒక ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ అనేది. ఓకే ఒక నిమిషం. చూడండి ఇది వేరియంట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అని తీసుకోండి RMMR కాపీ అవుతుందా. RMMR P000 కాపీ పేస్ట్. ఓకే ఇక్కడ పేస్ట్ చేసిన ఆ ప్రోగ్రామ్ పేస్ట్ చేసిన తర్వాత మనం వేరియంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే వేరియంట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సేవ్. ఇదిగోండి నా ప్రోగ్రామ్ రన్ అయింది. ఓకే ఐ మీన్ క్రియేట్ అయింది. SM36లో ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. దీన్ని నేను బ్యాక్ వచ్చి వాంట్ క్యాన్సిల్ నో. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్టెప్ అని ఉందా, స్టెప్ మనం ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చి ఇక్కడ స్టార్ట్ కండిషన్ ఉంది, ఈ స్టార్ట్ కండిషన్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. ఓకే డేట్ అండ్ టైం ఇచ్చి షెడ్యూల్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు మార్నింగ్ రన్ అవ్వాలంటే 25th తీసుకోవాలి. రేపు మార్నింగ్ ఎన్ని గంటలు రన్ అవ్వాలి అంటే ఇప్పుడు టైం తీసుకోవాలి. ఇప్పుడు నేను రేపు మార్నింగ్ అనేది ఇచ్చి మీకు రన్ చేస్తే మీకు అవుట్పుట్ తెలియదు కదా. సో నేను రేపు కాకుండా ఆఫ్టర్ జాబ్ ఏదైనా ఒక జాబ్ తర్వాత రన్ అవ్వాలా. ఓకే అట్ ఆపరేషన్ మోడ్. ఓకే లేదు ఇప్పుడు ఇమీడియట్గా రన్ అవ్వాలా అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నేను డిమాండ్ ఇస్తాను నా మెటీరియల్కి MD3104. ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను ఫర్ టైం బి. purchase PO. Why should we remove the PO? delete చేస్తాను. మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది కోసం అందుకని టెక్నికల్ సేవ్ రిఫ్రెష్. ఓకే డెవలప్మెంట్ ప్లాంట్లో వేరే మెటీరియల్ తీసుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ ఈ మెటీరియల్ చూస్తున్నాను కాబట్టి ఇది పర్చేజ్ ఆర్డర్. చూడండి ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ పక్కన పెట్టేసింది. ఓకే నేను ఒక ఈ MD61లోకి వెళ్ళి ఓకే నేను ఆగస్ట్ మంత్కి ఒక 500 రిక్వైర్మెంట్ ఇచ్చాను డిమాండ్. ఓకే డిమాండ్ ఇచ్చాను. వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి నా డిమాండ్ ఎంత అండి 500 ఉంది. ప్లాన్ ఆర్డర్ ఉంది ఇక్కడ, ప్లాన్ ఆర్డర్ లేదు. ఈ ప్లాంట్కి నేను బ్యాక్గ్రౌండ్ జాబ్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే ఎప్పుడు కావాలి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇమ్మీడియట్గా కావాలి. ఇమ్మీడియట్ కావాలని చెప్పి నేను సేవ్ చేస్తాను చెక్ అండ్ సేవ్. ఓకే అండ్ దెన్ సేవ్. ఏమైంది మహేష్ జాబ్ అనేది స్టేటస్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తా జస్ట్ చూడండి ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది 500కి. సో ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ వల్ల ఏంటంటే వితౌట్ రన్నింగ్ MRP MD01 MRP లైవ్ నేను ఈసీసీలో చూపించాను ఇదంతా. ఓకే మీకు వచ్చేటికి ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఆటోమేటిక్ రన్ అవుతుంది అనమాట. మీకు ఎన్నిసార్లు అయినా ఇంకెప్పుడైనా కావాలంటే జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ జాబ్ క్లిక్ చేసి చాలు
అదే మీరు MD01లోకి వెళ్ళి మెటీరియల్స్ ఇచ్చి అందులో రన్ చేయాలంటే మనకి జనరల్గా రియల్ టైం అవుతుంది. చూడండి, రియల్ టైంలో MD0 ఇలా వచ్చి ఇలా ఇస్తే ఇలా మనకి ఇక్కడ అంటే తక్కువ మెటీరియల్స్ ఉన్నాయి, ఇవే మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రియల్ టైంలో అవుతుంది. చాలా టైం టేకింగ్ ఉంటుంది, చాలా వందల వేల కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువసేపు రన్ అవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ అంతా మనకు టైం వేస్ట్. అందుకని నాన్ బిజినెస్ హౌస్లో సారీ ఈ ఎంఆర్పి రన్ చేయడం మనకి టైం వేస్ట్. అందుకని మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ జాబ్ వల్ల మనకి టైం కన్జ్యూమ్ అవుతుంది, టైం తగ్గుతుంది, టైం ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా మనం తగ్గించుకోవచ్చు. జస్ట్ ఆటోమేటిక్ రన్ కాబట్టి ఇది ఓకే, ఇలా చేసుకోవచ్చు. మీకు నేనేం అంటే షెడ్యూల్ చూపించాను అనమాట. ఓకే, ఇమీడియట్గా జనరేట్. అదే డేట్ అండ్ టైం ఇచ్చి పీరియాడిక్గా మళ్ళీ పీరియాడిక్ జాబ్ ఉంచండి. ఈ డేట్ అండ్ టైం ఇచ్చిన తర్వాత ఎప్పటి నుంచి కావాలి, ఓకే, ఏ టైం కావాలి, ఒక టైం ఇచ్చేస్తే ఆటోమేటిక్ రన్ అవుతుంది అనమాట. ఓకే, వితౌట్ డూయింగ్ ఎంఆర్పి ఐఎమ్ గెటింగ్ ఎ ప్లాన్ ఆర్డర్స్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ జాబ్ టు రన్ ది ఎంఆర్పి అర్థమైంది అనుకుంటాను. ఫర్ ఎనీ క్లారిఫికేషన్, ఫర్ ఎనీ క్వరీస్, you can contact me or text me. Okay, thank you. Please subscribe. Thank you.